హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ చిట్టి వడియాల కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేసి మినపొడియాలు బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈవెన్గా అన్ని వడియాలు సమానంగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుపెట్టి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక అదే కళాయిని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, 2 ఎండుమిర్చి చిలికలు వేసి బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. బాగా చిటపటలాడేంత వరకు వేయించుకున్నాక మీడియం సైజు 2 ఎర్రుల్లిపాయలను తీసుకొని బాగా గుండగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు బాగా దగ్గరగా బ్రౌన్ కలర్లోకి వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పేస్ట్ వేసుకున్నాక ఉల్లిపాయలు అన్నీ దగ్గరగా వేగినంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత మీడియం సైజ్ టమాటాలని ఒక 3 తీసుకొని సన్నగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వేయించుకోవాలి. టమాటాలు అన్నీ బాగా దగ్గరగా వేసినాక వేయించుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత కారం, స్పైసీనెస్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు బాగా ఉడికాయి లేదా అని చెక్ చేసుకున్నాక వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక దానికి సరిపడా వాటర్ని కూడా వేసుకోవాలి. అంటే మనం ఎంత క్వాంటిటీలో మినపొడియాలు తీసుకుంటున్నామో అవి మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి. ఇలా టమాటాలు బాగా ఉడికాయని మనం కన్ఫర్మ్ చేసుకున్నాక అందులో వాటర్ వేసుకోవాలి. నాకైతే ఒక లోట వాటర్ పట్టిందండి. ఆ వాటర్ వేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మరిగాక ముందుగా వేయించుకున్న మినపొడియాలని వేసుకోవాలి. మినపొడియాలు వేసుకున్నాక బాగా దగ్గరగా కలుపుతూ 2-3 నిమిషాలు స్టవ్ మీద ఉంచి దగ్గరగా అయ్యేంత వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీ మినపొడియాల కర్రీ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.